వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉంటుంది కొందరిలో. హెయిర్ ఫాల్ అనేది అసలు కంట్రోల్ చేయలేనంతగా ఉంటుంది. సో జుట్టు చాలా పలచబడిపోయి కూడా ఉంటుంది, మళ్ళీ తిరిగి రాదు. సో ఇలాంటి ప్రాబ్లం అనేది ఎందుకు, ఏం డెఫిషియన్సీ వల్ల ఇది చూస్తాము, దీన్ని కరెక్ట్ చేసుకోవడం ఎలాగా, అసలు న్యాచురోపతి ఏం చెప్తుంది దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యుడు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. అంటే జుట్టు రాలే సమస్య అంటే ఉంటుంది, కానీ కొందరిలో ఏంటంటే అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా అంటేనే జుట్టు రాలిపోతుంది. దువ్వెన పెడితే ఇలా ఒకసారి కోంబ్ చేస్తానే జుట్టు రాలిపోయే పరిస్థితి. కొందరికి పిల్లో మీద అంతా జుట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంతనా ఎందుకు? సో జుట్టు ఎక్కువగా మామూలుగా మనకున్న జుట్టులో డైలీ బేసిస్ ఒక 50 to 100 హెయిర్స్ వరకు అది ప్రాసెస్లో ఫాలో అవ్వడం అనేది న్యాచురల్ అనమాట. కానీ అంతకంటే ఎక్కువ అవుతూ ఉంది, కుచ్చులుగా వెళ్ళిపోతుంది. తర్వాత ఫాలికల్స్ రూట్స్ నుంచి ఇట్లా పట్టుకుంటే చాలు జుట్టు వచ్చేస్తుంది, దువ్వినప్పుడు వచ్చేస్తుంది, దువ్వెనకంతా జుట్టు వస్తుంది, తలస్నానం చేస్తే జుట్టు అంతా పోతుంది, కొంచెం షాంపూ చేసామా జుట్టు అంతా రాలిపోతుంది. ఈ సమస్య అనేది చాలా అధికమైపోయింది. దానికి ఎన్నో కారణాలు మనం చూస్తున్నాం. సో న్యాచురలీ కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కొన్ని ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మెయిన్గా చెప్పాలి అని అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్లో ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం అనమాట. సో ఏవైతే ఫ్యామిలీ హిస్టరీలో హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉందో మనం చూస్తే గనక మెన్కి అయితే గనక ఇక్కడ టెంపరల్ రిసీడింగ్ హెయిర్ లైన్ వస్తూ ఉంటుంది, లేకపోతే టిపికల్లీ క్రౌన్లో హెయిర్ ఫాల్ అవ్వడము, ఇది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవ్వడము అనేది మనం చూస్తూ ఉంటాం. అదే విమెన్కి అయితే గనక మెయిన్ మధ్యలో ఈ పార్టిషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, పాపిడి దగ్గర కొంచెం చిన్నగా చీలిక ఎక్కువ అవ్వడము, తర్వాత ఓవరాల్ హెయిర్ థిన్నింగ్ అవ్వడము అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఓకే, జెనెటిక్ ఫ్యాక్టర్స్ లేకున్నా కానివ్వండి ఈ మధ్యలో ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో దానికి రీజన్స్ చూస్తే న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ మెయిన్గా మనకి హెయిర్కి కావాల్సిన పోషణ చూస్తే గనక అందరికీ తెలుసు కెరాటిన్ ఈజ్ ద మెయిన్ ప్రోటీన్ సోర్స్ ఫర్ ద హెయిర్ అనమాట. సో ప్రోటీన్, ఐరన్, జింక్, బయోటిన్ అండ్ ఈ ఫ్యాక్టర్స్తో పాటు ఓవరాల్ న్యాచురల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయో మనకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది చూస్తున్నాం. చాలామందికి ఏమవుతుంది అని అంటే వర్క్ బిజీలో ఉండి పట్టించుకోమన్నమాట. స్టార్టింగ్ కొంచెం హెయిర్ పోతూ ఉంటే అదే ఇనిషియల్ స్టేజెస్లోనే మనం దాన్ని గమనించి పట్టించుకొని అసలు కాజ్ ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా దీన్ని రివైవ్ చేయొచ్చు. ఇంకా వేరే కాజెస్ పొల్యూషన్ కానివ్వండి, ఎక్స్టర్నల్ హైజీన్ మెయింటెనెన్స్ చేయకుండా డాండ్రఫ్ అధికంగా డెవలప్ అయిందనుకోండి, దాంతో కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఇంటర్నల్గా తీసుకునేదే మ్యాటర్ అవుతుందా? ఇంటర్నల్గా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు హెయిర్ ఫాలికల్స్, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే దానికి న్యూట్రియంట్స్ అనేది అవసరం. సో ఆ హెయిర్ స్ట్రాండ్స్, హెయిర్ ఫాలికల్స్ హెల్తీగా ఉండి స్ట్రెంగ్త్తో ఉండాలి అని అంటే మనకి ఇవన్నీ దానికి ఆక్సిజన్ సప్లై కావాలి. ఆక్సిజన్ సప్లై కావాలి అని అంటే హిమోగ్లోబిన్ ప్రాపర్గా ఉండాలి, ఐరన్ ఉండాలి దానికోసం, అండ్ జింక్ ఉండాలి, అండ్ ప్రోటీన్ ఉండాలి. సో ఇవన్నీ న్యూట్రియంట్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడే హెయిర్ అనేది హెల్తీగా స్ట్రెంగ్త్తో ఫాల్ అవ్వకుండా ఉంటుంది. సో హెయిర్ సైకిల్స్ ఉంటాయి ఎలాగో మనకి. సో హెయిర్ సైకిల్స్ ఏదైతే హెయిర్ ఫాల్ ఫేజ్ ఉంటుందో అది మామూలుగా న్యాచురల్గా ఉండాల్సినంతే ఉంటుంది. ఆండ్రోజెనెటిక్ అలోపేషియా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళకి, పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ అయిన వాళ్ళకి, ఎక్కడైతే హార్మోన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ హెయిర్ ఫాల్ ఫేజ్ అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు హెయిర్ ఫాల్ అధికంగా అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ మన చేతిలో లేనివి, కాకపోతే కొంచెం ఎర్లీగా ఇంటర్వీన్ అయ్యి ఈ మిగతా ఫ్యాక్టర్స్ చూసుకుంటే కనుక దాన్ని కూడా మనం కొంతవరకు అరికట్టచ్చు. మేడం, జుట్టు రాలకూడదు, జుట్టు బాగా పెరగాలి అంటే ఏం తినాలి, ఏమి అవాయిడ్ చేయాలి, ఎలాంటి అప్లికేషన్స్ ఉండాలి? ఓకే, సో జుట్టు బాగా పెరగాలి, ఒత్తుగా ఉండాలి, స్ట్రెంగ్త్ బాగా ఉండాలి అని అంటే మనం చెప్పుకున్న ఇవన్నీ న్యూట్రియంట్స్ కావాల్సింది. బయోటిన్
చాలా ఇంపార్టెంట్ హెయిర్కి. అండ్ అది ఎగ్స్లో బాగా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. సో డైలీ 1 ఎగ్, ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అయినా కానివ్వండి, ఒక 1 ఎగ్ యాజ్ పర్ ద పర్సనల్ చాయిసెస్ తీసుకోవడం సజెస్టబుల్. నెక్స్ట్ వచ్చేసి జింక్ అధికంగా ఉన్న ఫుడ్స్, జింక్ యాజ్ వెల్ యాజ్ మనకి హిమోగ్లోబిన్, ఐరన్ అధికంగా ఉన్న ఫుడ్స్లో స్పినాచ్, పాలకూర చాలా అధికంగా ఉంటుంది. సో మనం మామూలుగా పాలకూర ఒక 10 రూపీస్కో ఈ మధ్య 20 రూపీస్ అయింది, ఒక కట్ట తీసుకుంటాము. అండ్ అదే కట్ట మనం జస్ట్ దాంతోనే పప్పు చేసినా కానివ్వండి, కొంచెం కర్రీ చేస్తే అది సరిపోదు. మనం జుట్టుని కరెక్ట్గా పోషణ అందించాలి అని అంటే ఎక్కువ క్వాంటిటీలో ఒక 50 రూపీస్ 60 రూపీస్ పాలకూర తీసుకొని దాన్ని ఎక్కువగా కన్జ్యూమ్ కూడా చేయాలి అని అంటే మన డిఫరెంట్ రెసిపీస్ అలా తయారు చేయాలి. దాన్ని మనం ఒకవేళ పాలక్ జ్యూస్ చేయొచ్చు, పాలక్ సూప్ చేయొచ్చు, లేకపోతే పాలక్ విత్ పనీర్ చేయొచ్చు. దాన్ని పాలక్ని ఎలాగో మనం పేస్ట్ చేస్తాము, ఎట్లయినా పాలకూర తినాలి. సో పాలకూర చాలా మంచిది. తర్వాత నట్స్ అండ్ సీడ్స్, ఇందులో మనకి జింక్ అధికంగా లభిస్తుంది. మన పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు కానివ్వండి, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, ఫ్లాక్ సీడ్స్ కానివ్వండి. ఫ్లాక్ సీడ్స్లో అయితే కనుక యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మన నట్స్, వాల్నట్స్ కానివ్వండి, బాదాం కానివ్వండి, పిస్తా కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనకి ఇవి జింక్, ఐరన్ అండ్ ప్రోటీన్ మంచి సోర్సెస్ లభిస్తాయి. సో ఇవి మనం ఖచ్చితంగా మన డైట్లో కన్జ్యూమ్ చేయాలి. ఓకే. సో ప్రతిరోజు కూడా ఈ పోషకాహారం అనేది తీసుకోవాలి. ఆయిల్లో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేసి అట్లా వాడుతూ ఉంటారా? అదా లేకపోతే ప్లెయిన్ కొబ్బరి నూనె మంచిదా? యాక్చువల్లీ ప్లెయిన్ కొబ్బరి నూనె కూడా మంచిదేనండి. కాకపోతే మనకి స్పెసిఫిక్గా హెయిర్కి పోషణ కలిగించేవి లైక్ భృంగరాజు తైలం, ఉసిరికాయ, తర్వాత మెంతులు, మెంతి పొడి, ఇవన్నీ కూడా మనకి పాతకాలంలో అన్నీ కలిపి మంచిగా హెయిర్ ప్యాక్ తయారు చేసి జుట్టుని చాలా పౌష్టికంగా పుష్టిగా చేసేవాళ్ళు, మెయింటెనెన్స్ అనేది చేసేవాళ్ళు. కానీ ఈ మధ్యలో ఎవరికి టైం ఉండట్లేదు, మెయింటెనెన్స్ అవ్వట్లేదు, కాబట్టి కూడా హెయిర్ నరిష్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఆమ్లా హెయిర్ ఆయిల్ చాలా మంచిది, భృంగరాజ్ హెయిర్ ఆయిల్ చాలా మంచిది. సో వీటిల్లో మనం కోకోనట్ ఆయిల్ని ఒక బేస్ చేసుకొని ఈ ఆయిల్స్ మిక్స్ చేసుకొని అప్లై చేసామంటే దాంతో కూడా మన హెయిర్ రూట్స్కి మంచి పోషణ లభిస్తుంది, హెయిర్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. ఓకే. మెయిన్గా మనకు కావాల్సింది ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ చేయాలి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయాలి. సో వారానికి ఒకసారి ఈ ఆయిల్ అప్లికేషన్ చేసి స్టీమింగ్ చేసామనుకోండి, స్టీమింగ్ ఐదర్ స్టీమ్ ఎక్విప్మెంట్ ఉంటే డైరెక్ట్ స్టీమ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే వేడి నీళ్ళల్లో ఒక టవల్ ఉంచి దాన్ని తీసి జస్ట్ మన స్కాల్ప్కి చుట్టేసామనుకోండి. సో ఈ ప్రాసెస్తో చిన్న ఈ జస్ట్ ఇలాంటి ప్రాక్టీసెస్తో మనకి హెయిర్ అనేది మంచిగా స్ట్రెంగ్తన్ అవుతుంది. ఓకే. జుట్టు పెరుగుతుంది ఖచ్చితంగా. అంటే వీళ్ళకి జుట్టు పెరుగుతుంది, వీళ్ళకి జుట్టు పెరుగుతుంది అట్లా ఏమైనా ఉంటుందా? అలా అంటే ఇంకా అదే జెనెటిక్స్, ఇంకా వాళ్ళ జీన్స్ని మనం చూసి ఏ ప్రయత్నాలు చేసినా కానివ్వండి జుట్టు రాకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఉన్నారు అన్నీ చేసినా కానివ్వండి బాల్డ్ హెడ్ అనేది రాకుండానే ఉంటుంది. బట్ జీన్స్ ప్లే అ మేజర్ రోల్ ఇన్ హెయిర్ లాస్ కాబట్టి అది ఇండివిజువల్గా జెనెటిక్స్ని చూసి బికాజ్ ఆఫ్ మేజర్ ఎంజైమాటిక్ బ్లాక్స్ ఏవైతే హెయిర్ని లాస్ కాజ్ చేస్తాయో దాన్ని మనం పరిశీలించాల్సి ఉంటుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అంటే జుట్టు రాలిపోతుందంటే చాలామంది ఇప్పటికి కూడా ఇన్ని వీడియోస్ ఇంత అవేర్నెస్ వచ్చినా ఇంకా ఎక్స్టర్నల్ అప్లికేషన్ మీదనే చూస్తూ ఆధారపడతారు. అందుకే ఎవరికైనా ఏం సజెస్ట్ చేస్తాను అని అంటే, ఈవెన్ నా క్లినిక్లో వచ్చే క్లయింట్స్కి ఫస్ట్ మనము ఈ న్యాచురల్ ప్రొసీజర్స్తోనే వెళ్తామండి. హెయిర్ లాస్ ఉంది, దాన్ని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి దానిపైన మనము ఓకే కన్క్లూజన్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి న్యాచురల్గానే ఫస్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. అది అవ్వకపోతేనే నెక్స్ట్ గ్రేడ్ ఆఫ్ న్యాచురల్ మెడికల్ ప్రాసెసెస్ అవి చేస్తాము. అది అవ్వకపోతే నెక్స్ట్ ఓన్లీ దే కెన్ గో ఫర్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్స్ కానివ్వండి, ఇంకా అదర్ ప్రొసీజర్స్ కానివ్వండి. బట్ ఎవరైనా కానివ్వండి ఇనిషియల్గా ఈ న్యాచురల్ మెడికల్ ప్రొసీజర్స్ అనేది మన దగ్గర ట్రై చేయొచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు. నమస్తే.